వైవాహిక జీవితం అంటే కష్టాల్లో సుఖాల్లో చివరి వరకు తోడుగా ఉండటం. అయితే కొందరు వివాహేతర సంబంధాలతో మధ్యలోనే ఆ బంధాన్ని తొంగలోకి తొక్కుతున్నారు. ఈ యథార్థ కథలో కుక్కతో సంబంధం పెట్టుకున్న ఈ జంట అర్ధాంతరంగా విడిపోయారు. ఇంట్రెస్టింగ్ గా ఉండే ఈ స్టోరీని చివరి వరకు చూడండి. మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం తప్పకుండా మన ఛానల్ ని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మహారాష్ట్రలోని రిమోడా అనే ఊర్లో రాబర్ట్ మరియు షీలా దంపతులు తన ముగ్గురు పిల్లలతో స్కూల్లో టీచర్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీళ్లలో పెద్ద అమ్మాయి లీనా. ఈ అమ్మాయి ఇంటర్ చదువుతూ ఉండగా తల్లిదండ్రులు ఒక స్మార్ట్ ఫోన్ కొనిచ్చారు. మొదట్లో మామూలు వీడియోలు చూస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేది లీనా. క్రమేపీ పోర్న్ వీడియోలు చూస్తూ ఎంజాయ్ చేసేది. ఆ ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేక సతమతమయ్యేది. అప్పుడు ఎవరైనా పోటుగాడు ఎదురుగా ఉంటే అతనితో కలవాలని ఉండేది. అది చిన్న ఊరు, ఏం చేసినా తెలుస్తుందని బీటెక్ చదివే పనిలో ముంబై వెళ్లాలని ప్లాన్ చేసింది. అక్కడ హాస్టల్లో ఉండమని తల్లిదండ్రులు పోరు పట్టడంతో హాస్టల్లో ఉండడం తప్పలేదు. కాలేజీలో ర్యాగింగ్ చేస్తుంటే అక్కడ బాగా పొడవైన బలంగా ఉన్న విఘ్నేష్ ఆమెను ఆకర్షించాడు. అతన్ని లోపల భాగాలను అంచనా వేస్తూ కామంగా చూసేది. క్రమేపీ అతను కూడా ఈమెపై ఆసక్తి చూపించడంతో తన ఇల్లు తాకట్టులో ఉంది అని, ఇంటిని విడిపించి చెల్లికి పెళ్లి చేశాక తాను చేసుకుంటానని చెప్పాడు. అలా ఇద్దరు కలిసి ఫిజికల్ గా కలవడం మొదలు పెట్టారు. విఘ్నేష్ ఇచ్చే సుఖానికి ఆమె బానిస అయి అతను ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్లి అతనితో సుఖపడేది. ఇలా కొన్ని రోజులు పోయాక పెళ్లి చేసుకుంటే రోజుకు 4-5 సార్లు కలవచ్చని విఘ్నేష్ ని ఫోర్స్ చేసింది లీనా. విఘ్నేష్ తన గోల్ చెప్పాడు, అయినా లీనా వినలేదు. పెళ్లి చేసుకోవాలని ఫోర్స్ చేయడంతో ఒక గుడిలో ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి చేసుకున్న ఫోటోలు లీనా తన ఇంట్లో వాళ్లకు పంపగా వాళ్లకు ఆకాశం విరిగి తలపై పడినట్టు అయింది. ఆ బంధం వద్దు, ఇంటికి పోదాం రమ్మనగా ఆమె నిరాకరించింది. కూతురు చచ్చింది అని వాళ్ళు నీళ్లు వదిలేసి వెళ్లిపోయారు. విఘ్నేష్ ఇంట్లో పెద్ద గొడవ అయినా చివరకు మెత్తబడి ఇంట్లోకి రానిచ్చారు. రాత్రికి శోభనం. ఆ టైంలో విఘ్నేష్ తనకు దుబాయ్ లో జాబ్ వచ్చిందని చెప్పడంతో లీనా ఆనందానికి అవధులు లేకుండా పోయింది. తాను కూడా దుబాయ్ వస్తానని చెప్పడంతో విఘ్నేష్ ఇప్పుడే వద్దు, ఖర్చులు ఎక్కువ అవుతాయి, కొన్ని రోజులు పోయాక ఇల్లు తాకట్టులో నుంచి విడిపించి నిన్ను కూడా తీసుకువెళ్తా అని చెప్పడంతో నిరాశకు గురయింది. విఘ్నేష్ తొలిసారి కొండం లేకుండా ఇచ్చిన సుఖంతో పూర్తిగా తృప్తి పడింది. అప్పటి నుంచి వాళ్లకు రోజు 4-5 సార్లు కలుస్తూ పలు రకాలుగా సుఖపడ్డారు. విఘ్నేష్ వెళ్లేలోగా ఒక కుక్కను తీసుకొచ్చి లీనాకి గిఫ్ట్ గా ఇచ్చి దానితో ఆడుకుంటూ టైం పాస్ చేయమని చెప్పి విఘ్నేష్ దుబాయ్ వెళ్లిపోయాడు. మొబైల్లో పోర్న్ వీడియోలు చూసే అలవాటున్న లీనా ఒకరోజు తన మొబైల్లో కుక్కతో శృంగారం చేసే వీడియో చూసి షాక్ అయింది. ఇదేదో బాగుందని తను కూడా ట్రై చేద్దామని అనుకుంది. కుక్క కోఆపరేట్ చేయలేదు. రాత్రికి వయగ్రా పాలల్లో కలిపి ఇవ్వగా కుక్క కొరుకుతూ చేసిన శృంగారం ఆమెను శిఖరాన ఉంచింది. గాయాలు కూడా లెక్క చేయలేదు. తెల్లవారే కుక్క కొరికిన గాయాలు చూసిన అత్తమామలు ఏంటి అని అడగగా బాత్రూమ్ లో జారిపడ్డానని చెప్పింది. మరుసటి రోజు అలవాటైన కుక్క ఇంకా విజృంభించింది. మళ్లీ గాయాలు కాగా అత్తతో డాన్స్ చేస్తూ పడ్డానని చెప్పింది. ఇదేదో తేడాగుందని అత్తమామలు కూడపలుక్కొని రాత్రికి తలుపు డోర్లో నుంచి చూడగా కుక్కతో ఈమె చేసే పని చూసి నిర్ఘాంతపోయి అక్కడ జరుగుతుందంతా వారి మొబైల్లో రికార్డ్ చేసి కొడుక్కి పంపించారు. అతను వెంటనే ఇండియా వచ్చి భార్యను ఆ గాయాల గురించి అడగ్గా బొంకింది. వీడియో చూపించడంతో మొగుడు మీద ఎదురుదాడి మొదలుపెట్టింది. అసలు నిన్ను చేసుకున్నదే నీతో సుఖపడటానికి, నువ్వేమో నన్ను వదిలి దుబాయ్ వెళ్లిపోయావు, మరి నేనేం చేయాలి? బయట వాళ్లతో కలిస్తే నీ పరువే పోతుంది, అందుకే కుక్కతో సర్దుకున్నా అని చెప్పగా కోపోద్రికుడైన విఘ్నేష్ కామపిచాచి, నువ్వు నాకు అవసరం లేదు అని తిట్టి కొట్టి ఇంటి నుంచి బయటకు వెళ్ళగొట్టి విడాకులు తీసుకున్నాడు. లీనా బయట రూమ్ తీసుకుని ఉంటూ ఆరోగ్యం బాగాలేక డాక్టర్ కి చూపించుకుంటే ఆమెకు ర్యాబిస్ వచ్చినట్లు ధృవీకరించి ట్రీట్మెంట్ మొదలు పెట్టారు. అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయి ఆమె చనిపోయింది. ఈ ఇన్సిడెంట్స్ లో తప్పు ఎవరిదని మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి.